అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్ దేవా, నీ విశ్వరూపమునందు దేవతలనందరినీ, అనేక ప్రాణి సమూహమును, పద్మమునందు కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మను, గొప్పవారైన ఋషులందరినీ, అన్ని సర్పములను చూస్తున్నాను. అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం. నంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వరూప, లెక్కలేనన్ని చేతులు, ఉదరములు, ముఖములు, నేత్రములు కలిగినట్లు నీ అనంత రూపమును చూస్తున్నాను. నిన్ను అంతటా చూస్తున్నప్పటికీ నీ ఆది మధ్యాంతములు చూడలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిం అప్రమేయం. కిరీటము, గద, చక్రములను ధరించిన తేజోరాశిగను, అంతటా ప్రకాశిస్తున్నను, అన్ని వైపుల నుండి చూడలేని వానినిగను, ప్రకాశమానములైన అగ్ని సూర్యుల కాంతిగను, సాటిలేని వానినిగను నిన్ను చూస్తున్నాను. త్వం అక్షరం పరమం వేదితవ్యం. త్వం అస్య విశ్వస్య పరం నిధానం. త్వం అవ్యయः శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు నాశనం లేని పరంబ్రహ్మవు, తెలియదగిన శ్రేష్టమైన వాడవు. ఈ జగత్తునకు శ్రేష్టమైన స్థానం, శాశ్వతమైన వాడవు.
శాశ్వత ధర్మమును కాపాడేవాడవు. నీవు శాశ్వత పురుషుడవు అని నా అభిప్రాయం. ఈ అభిప్రాయం తత్వ విచారణ చేత కలిగితే తత్వమునందు నిశ్చయమునకు దోహదమవుతుంది. అనాదిమధ్యాంతం అనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాస్య వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆదిమధ్యాంతరహితునిగను అంతులేని శక్తి గలవానినిగను అనేక బాహువులు గలవానినిగను సూర్యచంద్రులు నేత్రములుగా గలవానినిగను మండుతున్న అగ్ని వంటి ముఖములు గలవానినిగను స్వీయ తేజస్సు చేత ఈ జగత్తునంతా తపింపజేస్తున్న వానినిగను నిన్ను చూస్తున్నాను. ద్యావా పృథివ్యోర్ ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. మహాత్మ, భూమి ఆకాశముల మధ్యప్రదేశము అన్ని దిక్కులు నీ ఒక్కని చేత వ్యాపింపబడి ఉన్నవి. ఆశ్చర్యకరమైనది భయంకరమైనది అయిన నీ రూపమును చూచి లోకములు భయపడుచున్నవి. అమీహి త్వా సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ దేవతా సమూహములు నీయందే ప్రవేశించుచున్నవి. కొందరు భయపడి చేతులు మోడ్చి నిన్ను పొగడుతున్నారు. మహర్షి సిద్ధుల సమూహములు సంపూర్ణములైన స్తోత్రముల చేత నిన్ను స్తోత్రం చేస్తున్నవి. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వే
అశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీ కుమారద్వయము, మరుద్గణములు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు అందరూ ఆశ్చర్యమును చెంది నిన్ను చూస్తున్నారు. రూపం మహత్తే బహువత్ర నేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్ తథాహం. విశ్వరూప, అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, తొడలు, పాదములు, ఉదరములు, కోరలు గల నీ గొప్ప విశ్వరూపమును చూచి లోకులందరూ భయపడుతున్నారు. నేను కూడా భయపడుతున్నాను. నీకు ఇదివరకే చెప్పాను అర్జున. శాశ్వత సుఖస్వరూపమైన నన్ను జగద్రూపంతో, జగద్భావంతో ఊహిస్తేనే భయం వేస్తుంది. ఇక నా ఈశ్వర శాసనమును స్థూల రూపంగా చూస్తే భయం వేయకపోతుందా? పైగా రుద్రాదులు ఆశ్చర్యపోతున్నారని, లోకాలన్నీ కూడా భయపడుతున్నవని, నీవు కూడా భయపడుతున్నావని ఇప్పుడు వాపోయి ఏం లాభం? సరే, అందరికీ గుణపాఠం వచ్చేటట్లు నీ అనుభవాన్ని ఇలాగే చెప్పు. నభస్పృశం దీప్తం అనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. సర్వవ్యాపి, ఆకాశమునంటే వాడవును, ప్రకాశవంతుడవును, అనేక రంగులతోనున్నవాడవును, తెరువబడిన నోరు, మండుతున్న విశాల నేత్రములు గలవాడవును అయిన నిన్ను చూచి భయపడుతున్నవాడనై ధైర్యమును శాంతిని కూడా పొందలేకున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ
కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ఆ ఆ దేవేశ, భయమును కలిగించే నీ కోరలను, ప్రళయాగ్నిని బోరిన నోళ్లను చూచి దిక్కులు తెలియలేకున్నాను, సుఖం పొందలేకున్నాను. శాంతించు. నన్ను ఏ రూపంలో చూచినా నా నిజతత్వమును కోరి చూస్తే భయం కలుగదు అర్జున. వెనుక నృసింహ రూపమును చూచి బ్రహ్మాది దేవతలు భయపడినా నా తత్వమును తెలిసిన ప్రహ్లాదుడు నిర్భయంగా నిలిచాడని విన్నావు కదూ. అమీచ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాల సంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ఆ ఆ ఈషణత్రయములు, ఇతర కామాదులన్నీ, దేహంలో ఉన్న కామ సంకల్పములతో సహా అన్నీ నీ ఈశ్వర శాసనమునందు చిక్కుకుంటున్నాయి. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ఆ ఈ కామాదులన్నీ నీ శాసనములో చిక్కుకొని నాశనమవుతున్నవి. యథా నదీనాం బహవో అంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ఆ ఆ అనేకములైన నదుల నీటి ప్రవాహములు సముద్రం వైపునకే ఎలా ప్రవహిస్తున్నవో అలాగే ఈ నరలోక కామములన్నీ నీ శాసనంలో చిక్కుకుంటున్నాయి.
యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. మండుచున్న అగ్నిలో నాశనం కావడానికి మిడుతలు కావలసినంత వేగంతో ఎలా ప్రవేశిస్తున్నవో అలాగే ఈ మనుష్యులు వారి కామములు కావలసినంత వేగంతో నాశనం కావడానికే నీ శాసనంలో ప్రవేశించి దగ్ధమవుతున్నారు. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఉగ్రమైన శాసనంతో ఈ కామములను అన్ని వైపుల నుండి మృంగుతూ గ్రహించుచున్నావు. విశ్వరూప, నీ ఉగ్రములకు శాసనములు జగత్తునంతటినీ తపింపజేస్తున్నవి. ఆఖ్యాహి మే కో భవాన్ ఉగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అతి ఉగ్ర రూపము గల నీవెవరవు? నాకు చెప్పుము. దేవదేవా, నీకు నమస్కారము. నీవు శాంతించు. నీ ఉగ్రరూపం యొక్క కారణం తెలుసుకోవాలనని కోరుతున్నాను. నీ ఈ ఉగ్ర ప్రవర్తనను తెలియలేకున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః. ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః.
లోకములను జగద్భావములను నాశనం చేయడానికి విజృంభించిన కాలుడను నేను. నిన్నెదిరించే లోకములను కామములను నాశనం చేయడానికే ఇలా ప్రవర్తిస్తున్నాను. నీ ఎదుటనున్న కామములను అనుభవించడానికి నీవు శాశ్వతంగా ఉన్నప్పటికీ, వాటిని నాశనం చేయక నీవు విడిచినప్పటికీ, నీవు అనుభవించాలని అన్నా అవి శాశ్వతంగా ఉండవు. వాటిని నీవు చంపకపోతే నేను చంపేస్తా. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సంవ్యసాచిన్. ఆ ఆ ఆ కనుక నీ నిజయుద్ధ సాధనకు లే. కుత్సిత బుద్ధిని విడిచి విశాల బుద్ధిని పొందు. నీ కామములను జయించి మోక్ష సామ్రాజ్యమును అనుభవించు. నీ కామశత్రువులను నేను ఇదివరకే చంపేశాను. అర్జున, నీవు నిమిత్తమాత్రుడవై దృఢమైన తత్వ సంకల్పం చెయ్యి. అలా కాకపోతే కామాదులు చచ్చినా చచ్చినట్లు నీవు గుర్తించలేవు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా అన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జయీ మా వ్యధిష్ఠాః. యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. నా చేత చంపబడిన నీ ఈషణత్రయములే కాక ఇతర కామములనన్నిటినీ నీ తత్వ సంకల్పం చేత నీవు నీ కొరకు నీ దృష్టిలో కూడా జయించు. దుఃఖించవలసిన అవసరం లేదు. సాధన కర్మను ఆచరించు. నీ కామశత్రువులను నీ దృష్టిలో కూడా నాశనం చెయ్యగలవు.